హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వకేషన్ వైబ్స్. ఈరోజైతే కర్ణాటక స్టేట్లోని చిక్మగళూరు జిల్లాలో పావన తుంగభద్ర నది తీరంలో పచ్చని కొండల నడుమ అనువనువున వేదఘోష వినిపించే శృంగేరిలోని టెంపుల్స్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. విభాన్నక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరి పర్వతం దగ్గర ఉండటం వలన శృంగేరి అని పేరైతే వచ్చింది. ఇక ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే, అనంతర కాలంలో దేశం నలుమూలలా 4 పీఠాలను స్థాపించాలనే సంకల్పంతో ఆదిశంకరాచార్యులు ఇక్కడి భద్రానది ఒడ్డుకైతే రావటం జరుగుతుంది. ఆ వర్షాకాలంలో ప్రసవ వేదన పడుతున్న ఒక కప్పకు ఒక పెద్ద నాగుపాము తన పడగను గొడుగుగా మార్చి ఆ కప్ప తడవకుండా ఉండటం చూసి సహజ సిద్ధమైన జాతి వైరాన్ని మరిచి జంతువులు సైతం మైత్రితో జీవించే ఈ స్థలమే శారదాపీఠానికి సరైనదని గుర్తించి ఇక్కడే శారదా ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా శంకరాచార్యులు కైలాసం వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే అతనికి స్వయంగా ఇచ్చిన 5 లింగాలలో ఒకటైన చంద్రమౌళేశ్వర స్ఫటికలింగం అయితే ఈ శృంగేరిలో ఆరాధించడం అయితే ఇక్కడ చూడొచ్చు. శృంగేరి పీఠంలో మేజర్గా దర్శించవలసిన వాటిలో శారదామాత ఆలయము, విద్యాశంకర ఆలయం ముఖ్యమైనవి. శృంగేరి శారదామాత టెంపుల్లో 4 ద్వారాలు కలిగిన ఆలయంలోని గర్భగుడిలో బంగారు రథంపై శారదామాత కూర్చొని ఉండటం అయితే చూడొచ్చు. ఆది శంకరాచార్యులచే ప్రతిష్ఠించబడిన చందన విగ్రహ స్థానంలో విజయనగర పాలన కాలంలో విద్యాశంకర స్వామి ప్రస్తుతం ఉన్న బంగారు మూలమూర్తినైతే ప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయం చుట్టూ గల ప్రదక్షిణ మండపం, మహామండపం, చిన్న మందిరాలతో వినాయకుడు, భువనేశ్వరి దేవి కొలువై ఉండటం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక రెండో మేజర్ టెంపుల్ అయిన విద్యాశంకర టెంపుల్, ఈ ఆలయం అయితే హొయసల ఆలయ శైలిలో నిర్మించడం అయితే జరిగింది. 10వ పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ గర్భగుడిలో విద్యాశంకర లింగంగా పిలువబడే నల్లరాజుతో పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది. శివలింగానికి ఎడమవైపున నల్లరాజుతో విద్యాగణపతి, కుడివైపు దుర్గామాత దర్శనమైతే ఇస్తారు. గర్భగుడికి వెలుపల 3 వైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి భార్యలతో కనిపించడం అయితే చూడొచ్చు. ఈ టెంపుల్ తూర్పు వైపు నుంచి లోపలికి ప్రవేశించినప్పుడు 12 భారీ ఏకశిలా స్తంభాలతో కూడిన మండపం అయితే కనిపిస్తుంది. ఈ 12 స్తంభాలు 12 రాశులనైతే సూచిస్తాయి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళినప్పుడు మొదట సూర్యకిరణాలు అదే రాశి స్తంభంపై పడటం అయితే చూడొచ్చు. ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మేషం, వృషభం స్తంభాలను, అలాగే వృశ్చిక, తులారాశి దేవతలకు దగ్గరైతే చూడొచ్చు. ఇక తుంగభద్ర నదికి ఇటువైపున విద్యాశంకర టెంపుల్ ప్రక్కన అనేక చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పూజామూర్తులకు అవసరమయ్యే వాటర్ని ఈ నది నుంచి అయితే తెస్తారు. ఈ నది ఒడ్డుకు అసంఖ్యాకంగా చేపలు అయితే రావటం చూడొచ్చు. భక్తులు ఆ చేపలకు అటుకులు ఆహారంగా వేస్తూ ఉండటం అయితే చూడొచ్చు. అలాగే శృంగేరికి 4 దిక్కుల 4 రక్షకులుగా 4 టెంపుల్స్ అయితే నిర్మించడం జరిగింది. తూర్పున శ్రీ కాలభైరవ స్వామి ఆలయం, పశ్చిమాన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్తరాన కాళికాంబ అమ్మవారి టెంపుల్, దక్షిణాన శ్రీ దుర్గాంబ వారి టెంపుల్ అయితే చూడొచ్చు. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. భక్తుల సౌకర్యార్థం విశాలమైన ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం అయితే జరిగింది. శృంగేరిలో బస చేయడానికి శారదాపీఠం వారి సత్రాలు, అలాగే భోజన సదుపాయాలు కూడా కల్పించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి
నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.